ఈరోజు మన కథ వచ్చేసి పంచపాండవులు కథ. అనగనగా ఒక ఊర్లో పంచపాండవుల్లాగా 5గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళ నాన్న ఏం పనులు చెప్పినా అందరూ ఒకే పని చేస్తామనేవాళ్ళు. అప్పుడు వాళ్ళ నాన్న కోపం వచ్చి ఒకరోజు వాళ్ళ నాన్నకి బాగా కోపం వచ్చి 5గురు అన్నదమ్ముల్ని ఇంట్లో గుండా గెంటేస్తాడు. వాళ్ళ నాన్న తిట్టాడనే బాధతో ఏడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పక్కన చేలో ఒక ముసలాయన పని చేసుకుంటూ వీళ్ళని చూస్తాడు. చూసి దగ్గరికి పిలుస్తాడు. పిలిచి ఇలా అంటాడు. ఓ పిల్లోల్లారా యాడికి ఏడుచుకుంటా పోతా ఉండ్రు. అసలేం జరిగిందంటే మా 5గురికి 5 పనులు చెబితే మేమందరం ఒకే పని చేస్తామన్నాక మా నాన్న కోపం వచ్చి ఇంట్లో గుండా గెంటేశాడు. మేము పొద్దుటాంచి ఏమీ తినలా, బాగా ఆకలిగా ఉంది. మీ దగ్గర ఏమన్నా ఉంటే పెడతారా? సరే సరే, ఈ ఊర్లో ఈ పిచ్చి గడ్డి ఉంది, ఈ గడ్డి పీకుతా ఉండండి, నేను వెళ్ళి మీకోసం అన్నం తీసుకొస్తా. అలా అని వెళ్తాడు. అంతలో 5గురు అన్నదమ్ములు పని చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంటి నుంచి క్యారెట్ తీసుకొని చేనుగల్లాయన చేనుకాడికి వస్తాడు. చేనుకాడికి వచ్చి చూశాక ఊరంతా పీకేసి ఉంటది. 5గురిని పిలిచి ఇలా అంటాడు. ఏమిరా నా అల్లారా, నేను ఊర్లో గడ్డి పీకేయమంటే ఊరే పీకేసి కుప్పలేసి. అలా అని బాధపడుతూ ఉంటాడు. సరే సర్లే, పోతే పోయింది, పోయింది ఏమన్నా తిరిగి వస్తా. ఈ క్యారెట్ తీసుకొని పోయి తినిపోండి. 5గురు అన్నదమ్ములు అన్నం తినొచ్చి ఇలా అంటారు. సరే మరి ఈ మోపులు ఏడేయమంటావు చెప్పు మరి. ఆ మోపుల ఇంటికాడ మా ముసలిది ఉంటది, మా ముసలిది ఆడేయమంటే అన్నోకండి. ఓ ముసలామా, ఈ మోపులు అంటే ఏడేయమంటావు? ఒరే సచ్చినోళ్ళారా, ఏంటి ఊరంతా పీక్కొచ్చిండ్రు? సరే మరి ఈ మోపులు ఏడేయమంటావు చెప్పు మరి. ఊరంతా పీక్కొచ్చి ఇప్పుడు ఏం నూకమని అడుగుతున్నావా? నా నెత్తి నూకు. అప్పుడే ముసలామడు కొడుకు ఇంటికి వస్తాడు. ముసలామని చూసి ఇలా అంటాడు. ఊరే ఎందాకేమన్నా ఊరినంతా నాశనం చేశారు, ఇప్పుడేమో మా అమ్మను కానుకారు. నేనేం పాపం చేసినానురా మీకు? సరేలే అట్ట మా అమ్మను కానుకారు, తీసుకుపోయి పారనుకు రాపోండి. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ముసలామ పైన ఒక చెట్టు కొమ్మకు తగులుకుంటుంది. అది చూడకుండా వీళ్ళు 5గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. బావిలో వేద్దామని కిందికి దించుకొని చూశాక ముసలాం కనపడదు. అప్పుడు ఏమైందని కంగారు పడి ఆ దారిలో ఇంకో ముసలాం వస్తుంటే ఈ ముసలామే దయ్యమై వచ్చిందనుకొని ఆ ముసలాం తీసుకెళ్ళి బావిలో వేస్తారు. అలా వేసి తిరిగి వస్తుంటే కొమ్మకు తగులుకున్న ముసలామని చూసి ఇలా అనుకుంటారు. అరే ఈ ముసలిది ఏడుందా? ఈ ముసలిది అనుకుని పాపం బతుకున్నావు నేను నూకినాం కదరా. చూశారుగా ఫ్రెండ్స్, మన ఈ పంచ పాండవులు కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.